ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి చదువుదామా? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన్న మీ సన్నిధిలో మేము ఉండటానికి నాయన సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి, సహాయము చేయండి. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనము ద్వారా మా అందరితో మాట్లాడండి, మా హృదయాలను తాకండి. రాజా, సహాయము చేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు శ్రద్ధగా గమనించండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇది సొలొమోను మాట్లాడుతున్న అనుభవపూర్వకమైన మాట. ఈ 31 అధ్యాయాలలో జ్ఞానాన్ని గురించి అనేక సార్లు సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఆయనకి ఇవ్వబడిన పేరే జ్ఞాని అయిన సొలొమోను. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివి వివేచన, తెలివి వివేచన. చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్ని తర్జుమాల్లో వివేచన ఎలా రాయబడి ఉంటుందంటే అండర్స్టాండింగ్ అని రాయబడి ఉంటుంది. వాస్తవానికి వివేచన అంటే డిసర్న్మెంట్. డిసర్న్మెంట్ అంటే ఒక రెండు విషయాల మధ్యలో తేల్చుకోగలగటం, అది వివేచన. ఏది మంచి ఏది చెడు అన్న దానికి మనం స్పష్టత వచ్చి మనం తేల్చుకోగలిగితే అది వివేచన. గమనించాలి. దాన్నే కొన్ని తర్జుమాల్లో అండర్స్టాండింగ్ అంటారు. అండర్స్టాండింగ్ అంటే యాక్చువల్గా తెలుగు పదం ఏమొస్తుందంటే అవగాహన వస్తుంది. ఇక్కడ అవగాహన అంటే తెలుసుకొని ఉండటం, కానీ వివేచన అంటే తెలుసుకొని ఒక నిర్ణయానికి రావటం. యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలందరితో అంటాడు కదా, ఈ యోర్దాను దాటి ఈ శ్రమలన్నీ దాటి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది దేవుడే, నేనైతే నా కుటుంబం అయితే యెహోవాని సేవిస్తాం, మీ ఇష్టం. అంటే ఏం తెలుసుకున్నాడు యెహోషువ? ఎటువంటి వివేచన వచ్చింది యెహోషువ కంటే? దేవుణ్ణే వెంబడించాలి అన్న వివేచన వచ్చేసింది. ఇది గమనించండి. తెలుసుకొని ఉండటం వేరు, తెలుసుకొని దాన్ని అనుసరించి అనుభవించటం వేరు. అందుకనే జ్ఞానం అంటే వాస్తవానికి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం తెలివి జ్ఞానం రెండు ఒకటే అనుకుంటాం. కాదు. మనకు అంతర్గతంగా దేవుడు ఇవ్వాల్సిందే జ్ఞానం. తెలివి అంటారా పుస్తకాల్లో నుంచో బయట ప్రపంచం నుంచో మనం నేర్చుకుంటాం. అందుకనే
తెలివి కావాలి అంటే ఏం చేయాలి మ్యాగీ? లెనిన్ సెంటర్ వెళ్ళి తెలివితేటల పుస్తకం కొనుక్కోవాలి. నేనే రాశా, కొనుక్కోవాలి సాయంత్రం. అప్పుడేమొస్తుంది మనకి? ఆ పుస్తకం కొనుక్కుంటే తెలివి వస్తుంది, జ్ఞానం రాదు. జ్ఞానం మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే. అందుకనే ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానానికి మూలం. ఇందాక మనం 110వ కీర్తనలో చదువుకున్నాం. 111లో మనం చదువుకున్నాం 10వ వచనంలో. అది గమనించండి. జ్ఞానము మాత్రము దేవుడు ఇవ్వాల్సిందే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా ఈ లోకం నుంచి మనకు వచ్చేది తెలివి, కానీ దేవుడిచ్చేది జ్ఞానం. ఇది అనుభవపూర్వకంగా సొలొమోను రాజు ఎలా చెప్తున్నాడు మనకి? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అంటున్నాడు. వాస్తవానికి ఈ జ్ఞానాన్ని బట్టే మనిషి అనేకమైన ఆవిష్కరణలు చేశాడు. శాస్త్రీయ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాడు. ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రతి విలాసము కూడా దీన్ని వెనుక ఉన్న శాస్త్రవేత్తలు కానీ, కనుగొన్నవారు కానీ, ఆవిష్కరణ చేసిన వారు కానీ దేవుని జ్ఞానాన్ని బట్టే చేశారు. కానీ దేవుణ్ణి ఎంతమంది అంగీకరిస్తున్నారనేదే ప్రశ్న. చాలామంది ఇంత జ్ఞానము కలిగిన వారు దేవుణ్ణి అంగీకరించేవారుగా ఉండరు. వాళ్ళు అనుకుంటారు ఇదంతా మా జ్ఞానము, మా తెలివి అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అందుకనే గమనించండి, ఇది వాస్తవంగా చెప్పాలంటే దేవుని దానము. ఆయన ఇవ్వాలి, మనకు అది రావాలి తప్ప ఇటువంటివన్నీ మనం సొంతగా ప్రయత్నిస్తే వచ్చేవి కాదు. కానీ ఈ ప్రయత్నించే క్రమంలో మనిషి ఏమనుకుంటాడంటే నేను, నాది, నా వలన కలిగింది అనుకుంటూ ఉంటాడు. వాస్తవానికి చూడగలిగితే దేవుడు ఎటువంటి జ్ఞానం ఇస్తాడంటే, ఈ భూప్రపంచం అంతా దేవునికి వ్యతిరేకులైపోయి పాపంలో ఉండి ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న పరిస్థితుల్లో నోవాహు మాత్రమే నీతి కలిగిన వాడుగా దేవునికి కనిపించాడు. ఆ సమయంలో భూమి మీద నోవాహు వంటి వాడు ఎవరు కూడా లేరు. అందుకనే నోవాహు దేవుని దృష్టిలో దయను పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు. అందుకనే దేవుడు నోవాహుతో మాట్లాడాడు, ఇంకెవరితో మాట్లాడలా. ఆదికాండము 5వ అధ్యాయములో నోవాహు యొక్క పరిచయం చూస్తాం. 6వ అధ్యాయములో ఏ రీతిగా ఈ ఓడను కట్టాలో దేవుడు నోవాహుకి చెప్పాడు. అందుకనే గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎ ఫ్రెవలెంట్ పర్సన్. లెక్కలేనట్టుండేవాడితో దేవుడు ఎప్పుడు మాట్లాడు. గమనించండి, దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలుసా? ఎవరు వినయంగా ఉంటారో, ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. మరి ఆ రోజున ఉన్న జనాభాలో అంతమంది ఉంటే వాళ్ళు ఎవరితో ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళు అలా లేరు. దేవుని దృష్టికి దయను పొందుకున్న వారిగా లేరు. ఇదే విషయాన్ని మనం మరియ జీవితంలో చూడగలిగితే, గబ్రియల్ దూత వచ్చి మరియను ఏమంది? దయాప్రాప్తురాలా అందా? మరి అంతమంది కన్యకలు ఆ రోజుల్లో ఉంటే వారు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని మోయటానికి సిద్ధపాటును కలిగి ఉంటే మిగతా వాళ్ళతో ఎందుకు దేవుడు మాట్లాడలేదు? కేవలం మరియతోనే ఎందుకు మాట్లాడాడు? దేవుని దయను పొందుకుంది కదా. గమనించండి, గాడ్ షుడ్ బి ప్లీజ్డ్ బై అస్. మనల్ని చూడంగానే ఆయనకు దయ కలగాలి. మనం లెక్కలేనట్టుంటే ఆయన మనతో మాట్లాడతాడా? మాట్లాడ్డు. ఎందుకనంటే మనమేం ఆయనకి నెల నెల ఫీజు కట్టట్లా. టర్మ్ ఫీజులో, సెమిస్టర్ ఫీజులో మనం కట్టట్లేదు. ఎలా ఉన్నా ఆయన మనతో మాట్లాడటానికి అవి కడతారు. కాబట్టి వీళ్ళు వినకపోయినా టీచర్లు ఏం చేస్తారు? గంటకి ఏదో పాఠం చెప్పి వెళ్ళిపోతారు. అది దేవుడు అలా ఉండడండి. ఎవరు వినయం కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. అందుకని వాస్తవంగా సహవాసంలో ఉన్నప్పటికీ, దేవుని మందిరంలో ఉన్నప్పటికీ ఈ క్రమాన్ని మనం మర్చిపోకూడదు.
దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ రోజున చాలామంది ఉన్నారు, కానీ దేవుడు నోవాహుతోనే మాట్లాడాడు. సమూయేలు విషయం కూడా అంతే కదా. బాలుడైన సమూయేలు, ఏలీ ప్రవక్త ఉన్నాడు, ఏలీ ప్రవక్త బిడ్డలు ఉన్నారు, కానీ దేవుడు ఎవరితో మాట్లాడాడు? జనాలు అనుకుంటారు గాడ్ ఈజ్ ఏ పార్టిజాన్, దేవుడు పక్షపాతి అనుకుంటారు జనాలు. కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన హృదయం చూస్తాడు, హృదయాంతరంగాలను ఆయన పరిశీలిస్తాడు, దాన్ని బట్టి ఆయన మాట్లాడతాడు. అందుకని అందరికీ జ్ఞానం ఇవ్వడు దేవుడు, వినయము కలిగిన వారికి జ్ఞానాన్ని ఇస్తాడు. గమనించండి, ఈ జ్ఞానము మనిషిలో ఏం కలుగజేస్తుంది? తెలివి, వివేచన. ఈ డిసర్న్మెంట్ మనకి లేదనుకోండి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. 49లో అనుకుంటా రష్యాలో ఒక సైనికుడు AK-47ని కనుక్కున్నాడు. అంటే నిమిషానికి 47 రౌండ్లు అది కాలుస్తుంది. 100 మీటర్ల దూరంలో ఉన్నా కాలుస్తుంది టార్గెట్ని. అతనేమనుకున్నాడు? దేవుడిచ్చిన జ్ఞానం. అతని పేరు కూడా మిఖాయేల్ కుర్సోవ్ ఏదో అతని పేరు. అతని పేరు చూడండి, మిఖాయేల్. మిఖాయేల్ అంటే గార్డింగ్ ఏంజల్, రక్షించే దూత. రఫాయేల్ అంటే స్వస్థపరిచే దూత కదా. గాబ్రియల్ అంటే మెసెంజర్, వర్తమానం ఇచ్చే, సమాచారం ఇచ్చే దూత. ఇతను రక్షించే దూత అని పేరు పెట్టుకున్నాడు, కానీ అతనికి డిసర్న్మెంట్ లేదు. ఈ రోజున AK-47 వల్ల ఏ దేశంలో కూడా సమాధానం, భద్రత లేకుండా పోయింది. చూసారా? అందుకనే ఆ వివేచన ప్రతి మనిషికి కూడా అవసరం. ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని బట్టి తెలివి, వివేచన కలుగుతాయి. దాన్ని బట్టే మనిషి దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా మారుతాడు. హల్లెలూయా. గమనించండి, ఆయన మాత్రమే మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. చూడగలిగితే నోవాహుకి మాత్రమే దేవుడు చెప్పాడు ఆ ఓడ ఏ కొలతల్లో ఉండాలో, ఏ కొలతల్లో ఉండాలో. కొలతలు చెప్పాడు కానీ వాస్తు చెప్పలా. కొలతలు చెప్పాడు అంతే, దేవుడు వాస్తు చెప్పలా. కానీ జనాలు ఏంటంటే అది ఉండాలి, ఇది ఉండాలి, నీకు తెలియదులే అంట. ప్రతి ఓడికి అలవాటు అయిపోయిన మాట ఏంటంటే నాకు తెలియదు అని. నీకు తెలియదులే, మరి వాళ్ళకి తెలుసు కదా. నువ్వు వాస్తు పాటించావా? ఆడొచ్చి కూర్చుంటాడు, ఆ వాస్తుకు సంబంధించిన చీకటి ఒకటి ఉంటుంది, అది వచ్చి కూర్చుంటుంది ఇళ్ళల్లో, నీకు సమాధానం ఉండదు. మీరు ఎప్పుడైనా కొండూరు రండి, మా ఇల్లు ఎంత క్రాస్లో ఉంటుందో. మేస్త్రి అన్నాడు అవి తీయాలి, ఇది తీసేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నాడు. నేను గీస్తాను, నేను సంతకం పెట్టించుకొస్తాను ఇంజనీర్ దగ్గర, నేను లోన్కి వెళ్తా. ఇది నా చెమట, నా రక్తం, అంగుళం కూడా నేను వదలనని చెప్పా. నిజం సార్, నాకు వాస్తుతో సంబంధం లేదు. నేను మనిషి కొద్దిగా లావు కాబట్టి నాకు సైజులు ఇంపార్టెంట్. ఎత్తుగా ఉండాలి, డోర్ నడిస్తే ఇలా వెళ్ళాలి, ఇవన్నీ చూసుకొని నేను రాసుకున్నా, నేను వేసుకున్నా పెన్నుతో. దీన్ని ఏమంటారు వాళ్ళని, ఇంజనీర్ ప్లానర్ దగ్గర తీసుకెళ్తే అతను ఆటో క్యాడ్లో ఏదో డిజైన్ వేసి దీన్నే సంతకం పెట్టాడు, సర్వేయర్ అయిపోయింది ప్లాన్ కదా. ఎవడండి వాస్తు చెప్పేది మనకి కదా. ప్రపంచ దేశాలన్నీ ఈ జ్ఞాన గ్రంథం దగ్గరికి వచ్చి నేర్చుకోండి అంటే, నువ్వు వెళ్ళి తిరిగి ఆడెవడో దగ్గర నాకు వాస్తు చెప్పు, నాకు అవి చెప్పు, ఈ చెప్పు అంటే ఎంత చండాలంగా ఉంటుంది కదా. అందుకనే అటువంటి జ్ఞానం మనకి అవసరం. గమనించండి, అటువంటి జ్ఞానం మనకు అవసరం. చాలా సందర్భాల్లో మనిషి అనుకుంటాడు దేవుణ్ణి విడిచి ఏమైనా చేయొచ్చు అనుకుంటాడు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. అందుకే అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నోవాహు సమయంలో, కానీ దేవుడు నోవాహునే పట్టుకున్నాడు. గమనించండి, నోవాహుతో మాట్లాడాడు, ఎలాగా కట్టాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఏ జంతువులు, ఏ ప్రాణులు ఆ ఓడలోకి రావాలి, ఇవన్నీ కూడా దేవుడు అతనికి బోధించాడు. దాని ప్రకారం అది కట్టబడింది. అటువంటి జ్ఞానాన్ని నోవాహుకు దేవుడు
ఇచ్చాడు. వాస్తవంగా నోవాహు రిక్తుడే, నోవాహు ఏమీ చేతకాని వాడే, కానీ దేవుడు ఆయన జ్ఞానముతో నోవాహును నింపాడు. హల్లెలూయా. అలాగే మనం చూడగలిగితే ఆయన అడిగిన వారికి ధారాళంగా ఇచ్చేవాడు. హల్లెలూయా. గమనించండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఏం చేయాలి? దేవుని అడుగవలెను. ఎవరిని అడగాలి? అయ్యా వీడు కొద్దిగా అజ్ఞానంగా ఉన్నాడు, వీడికి కొద్దిగా జ్ఞానం ఇవ్వయ్యా. ఇస్తే ఏం చేస్తావు? బీటెక్లో చేర్పిస్తానయ్యా. బీటెక్ తర్వాత ఏం చేస్తావు? ఎంబీఏలో చేర్పిస్తానయ్యా. ఎందుకంటే బీటెక్ తర్వాత ఎంటెక్లు అందరూ చదవరు కదా. బీటెక్ తర్వాత ఎంటెక్ చదవాలంటే ఏముండాలి? ఏది? అది రాకేగా ఏడుపు జనాలకి. అంత బైపాస్ ఏమందంతా ఏంటంటే మా అమ్మమ్మ అలాగ అనుకుంది, మా తాత అలా అనుకున్నాడు. అనుకుంటే చదవరా నువ్వు? చదవాలిగా మరి. అవి చదవరు, అలా కష్టపడరు. అంతా బైపాసే, పేమెంట్ షీట్లే అన్నీ. కాంపిటీషన్లో నిలబడరు కదా. జనాలకు అదొక ఫ్యాషన్ అయిపోయింది, పేమెంట్ షీట్ కొనుక్కోవటం, చదువుకోవటం. పేమెంట్ షీట్ కొనుక్కున్న దగ్గర నుంచి అయ్యే ఖర్చులు, దానికి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ కదా, చెప్పాలంటే తడిసి మోపిడి అయిపోద్ది. దీన్ని అంతా ఎవరు భరించాలి? ఎగ్జాక్ట్లీ పెళ్లి కూతురు భరించాలి. ఏం చేస్తాం మరి కదా. నీకు స్టంట్ వేయాలంటే ఈ డబ్బులు ఎవరు భరించాలి? ఎక్సైజ్ శాఖ భరించాలి. ఇప్పుడు అలా అయిపోయింది దేశం. అంటే ఒకడు ఆరోగ్యం పోగొట్టుకొని ఆడు 500, 700, 800 కూలీలో సగం సాయంత్రానికి తాగేస్తే ఆ తాగిన డబ్బులతో నువ్వు ఆరోగ్యశ్రీ ఇస్తున్నావా? అయిపోయింది అది కూడా. చాలా జాగ్రత్తగా గమనించండి. జ్ఞానం తక్కువైతే ఎవరిని అడగాలి? నువ్వు అడుగుతున్నావా? మనం మానవ ప్రయత్నాలు చాలా చేస్తాం. వేడివేడి పాలల్లో గుడ్డు, నాటుగుడ్డు కొట్టేవండి, బలం వస్తుంది, చదువుకుంటాడు. అవునా? లేకపోతే ఇంకోటి ఏదో చవనప్రాశ్ కలిపేవండి, తింటాడు, జ్ఞానం వస్తుంది. ఏం రావురా, దేవుడిని అడుక్కుంటేనే వస్తాయి ఇవన్నీ. అందుకని ఎవరికైనా మార్కులు తక్కువ ఉన్నా, జ్ఞానం తక్కువ ఉన్నా దేవుడిని అడగండి. అందుకనే గమనించండి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు, అప్పుడు అది అతనికి, ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళముగా. ఆయన ఎవరిని అబ్జెక్ట్ చేయడు. ఆయన యు ఆర్ ఫర్బిడెన్, యు ఆర్ ప్రొహిబిటెడ్ అనడు. ఆయన అందరికీ ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. హల్లెలూయా. అయ్యా ఎంతమందే రక్షించబడాలని నా ప్రణాళికలో ఉంది, మీరు లేటుగా వచ్చారు. వారిని కూడా రక్షించేవాడు ఆయన. అలాగే జ్ఞానము కూడా ధారాళంగా ఇచ్చేవాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయములో దావీదు తర్వాత సొలొమోను రాజు చాలా చిన్న వయసు, బహుశా 20 సంవత్సరాలు కూడా ఉండవు అతనికి. ఆ సమయంలో దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఒకసారి చూస్తారా? రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తారా? ఒక్క నిమిషం. 10 నుంచి. అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఎలాగున సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు కదా. నిన్నే దేవుడు అడగమంటే ఏమడుగుతావు? కోకాపేటలో ఒక 1/2 ఎకరం అడుగుతావా?
రాజధానిలో ఇంకో 2 ఎకరాలు, అదే తుళ్ళూరు రాయపూడి మధ్యలో అడుగుతాం కదా. కానీ సొలొమోను అవేం అడగల. అందుకనే ఇంకోటి దీర్ఘాయువు కూడా అడగల, ఐశ్వర్యము ఇది కూడా అడగలేదు, శత్రువుల ప్రాణం కూడా అడగలేదు. నువ్వేం అడిగావు? న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. కాబట్టి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట. అంతకుముందు నీలాంటోడు పుట్టలేదు, ఇక మీదట నీలాంటోడు పుట్టడో. ఇక్కడ దేవుడు చూసిందేంటో తెలుసా? సొలొమోను యొక్క వినయం, సొలొమోను దగ్గర ఉన్న విధేయత. ఈ జ్ఞానమే ఇస్తే నేనేం చేస్తాను అంటే, ఏం చేస్తాను? నీ ప్రజలకు న్యాయం తీరుస్తానయ్యా నేను. ఎందుకు నీకు జ్ఞానం? నీ ప్రజలకు నేను సేవ చేసుకుంటా రాజుగా ఉండి. ఈ యథార్థత దేవుడు సొలొమోనులో చూశాడు. అందుకని ఎలా ఇచ్చాడు సొలొమోనుకి? ఎలా ఇచ్చాడు జ్ఞానము? ధారాళంగా ఇచ్చేసాడు. నీ వంటి వాడు ఇక ఎవరు కూడా ఉండరు. 13వ వచనం, మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను, నువ్వు అడగలేదు కానీ నీకు యాడెడ్ బెనిఫిట్స్ ఏంటి? ఐశ్వర్యము ఘనత, వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 14వ వచనంలో ఏం చేశాడు? అతన్ని దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని అనెను. దేవుడిని అడిగితే ఆయన అంత సమృద్ధిగా ఇస్తాడు. ఆయన చేతులు చాలా పెద్దవి. మనమేంటంటే ఆయన్ని అడగం. ఆయన్ని అడగకుండా మనుషుల్ని అడగటానికి ప్రయత్నిస్తూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఇంకా దేవుని వైపు చూసి అలవాటు చేసుకోకపోతే ఎలాగా? మన అవసరతలు ఏమైనా కావచ్చు, వాటిని దేవునితో చెప్పుకునే అలవాటు మనకి లేకపోతే ఇక ఆయనతో ఏం సహవాసంలో ఉన్నట్టు మనం? అందుకే గమనించండి, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు కూడా ఎలాగిస్తాడంట? ఎవరిని కాదనకుండా, ఎవరిని గద్దించకుండా ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇచ్చే జ్ఞానము ఏ రీతిగా ఉంటుందంటే, అది మనుషుల ఎదుట మనల్ని స్థిరులుగా నిలబెడుతుంది. మనుషుల ఎదుట మనల్ని స్థిరులుగా నిలబెడుతుంది. వారి ఎదుట మనకు ఒక గుర్తింపును, గౌరవాన్ని తీసుకొస్తుంది. ఇది మనుషుని జ్ఞానం కాదు, దేవుడిచ్చిన జ్ఞానం. వాస్తవానికి ఐగుప్తులో యోసేపు జీవితాన్ని మనం చూడగలిగితే, మొదట బానిసగా ఉన్నాడు, కానీ ఆ తర్వాత ఐగుప్తు దేశం అంతటికి కూడా రాజు తర్వాతి స్థానంలోనికి వచ్చేసాడు. ఎందుకు రాగలిగాడు? రాజు కనిన కళ, ఫరోకు వచ్చిన కళ. ఆ కళను బట్టి, ఆ కళకు భావం చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోతే యోసేపు చెప్పాడు. గమనించండి, ఆదికాండము 41వ అధ్యాయములో మనం చూడగలిగితే, ఆదికాండము 41వ అధ్యాయము 31వ వచనము, దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి. ఏ పంట? అంతకుముందు ఉన్న 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిన పంట. ఆ తర్వాత వచ్చిన 7 సంవత్సరాల కరువు వలన ఆ సమృద్ధి ఏమీ కూడా కనిపించదు. ఆ సమృద్ధి ఏమాత్రం కూడా కనిపించదు కదా. గృహాల్లో కూడా జీతాలు వచ్చినట్టే ఉంటాయి, అప్పులు కనబడతానే ఉంటాయా? ఎందుకో ఆ జీతం తాలూకు సమృద్ధి కనిపించదు, అప్పులు ఎక్కువైపోతాయి. అంటే ఇది నిన్ను కరువులోనికి తీసుకెళ్ళిపోతుంది. సమృద్ధిని అనుభవించే పరిస్థితుల్లో నిన్ను ఉంచట్లా. వారికి వచ్చిన కళను బట్టి 7 సంవత్సరాలు ఐగుప్తులో విపరీతంగా విస్తారంగా సమృద్ధిగా పంటలు పండుతాయి. ఆ తర్వాత 7 సంవత్సరాలంతా కూడా కరువు వస్తుంది. ఆ కరువు ఎలాగుంటుందంట? మిక్కిలి భారముగా ఉండును. అందుకనే ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది.
ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో ఏం చేశాడు? వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద, ఎవరు కనిపించారు అప్పుడు అతనికి? ఫరోకి యోసేపే కనిపించాడు. యోసేపులో ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి ఇప్పుడంటే? జ్ఞానము ఉండాలి, వివేకము కూడా ఉండాలి. అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే ఆ కళ యొక్క భావాన్ని చెప్పాడు. ఇప్పుడు యోసేపుకి ఎటువంటి స్థానం వచ్చింది? ఐగుప్తు అన్యుల మధ్యలో అతనికి ఒక గుర్తింపు, గౌరవం, ఒక స్థిరమైన స్థానం వచ్చింది. దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టే ఏం చేశాడు? పంటలు బాగా పండిన, సమృద్ధిగా, విపరీతంగా, విస్తారంగా పండిన 7 సంవత్సరాల్లో అన్నీ కూడా, కొట్లన్నీ కూడా పెద్దవి చేసి అన్నీ కూడా స్టాక్ పెట్టాడు. రాబోయే సంవత్సరాలకి ఉపయోగపడతాయని స్టాక్ పెట్టాడు. గమనించండి. ప్రపంచం అంతా ఆ రోజున ఆహారం తలమటిస్తుంటే ఎవరి దగ్గర ఆహారం ఉందంటే ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. కారణం ఏంటి? ఐగుప్తు దేశంలో జ్ఞానము, వివేకము కలిగిన యోసేపు ఉన్నాడు. యోసేపుకి ఆ జ్ఞానం ఎలాగొచ్చింది? దేవుడి భయం వలన వచ్చింది. అందుకనే పొతిఫర్ భార్య పాపం చేయమంటే దేవుడికి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు, కానీ రాజుకు భయపడి కాదు. అందుకే యెహోవా యందలి భయము జ్ఞానానికి. ఇప్పుడు యోసేపుకు వచ్చిన జ్ఞానం ఎక్కడొచ్చింది? దేవుని భయం వల్లనే వచ్చింది. అందుకనే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ప్రవచనం చెప్పాడు, 7 సంవత్సరాలు పంటలు పండవయ్యా, 7 సంవత్సరాలు పండినయే జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి, తర్వాత 7 సంవత్సరాలు పంటలు పండవయ్యా. సమృద్ధిగా ప్రపంచమంతా ఆహారం లేకుండా ఉంటే ఇతను మాత్రం సమృద్ధిగా ఉన్నాడు. గమనించండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనికి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఈ దైవికమైన జ్ఞానము మనిషిని ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్తూ ఉంటుంది. కొంత సమృద్ధి కలిగాక స్వంత నిర్ణయాలతో ఉన్న సమృద్ధిని పోగొట్టుకునే మనుషులు లేరా ఈ రోజుల్లో? అంటే ఉన్నారు. సొంత ఆలోచనలు, దేవుని వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుణ్ణి విడిచిపెట్టి చేసే ప్రయత్నాలు కదా. మన ప్రయత్నంలో దేవుడు ఉండాలి. గమనించండి. ఎప్పుడైనా సరే మనం సొంతంగా చేసే ప్రయత్నాల్లో మనకి ఫలితం రాదు. మన ప్రయత్నంలో దేవుడు ఉంటే అద్భుత ఫలితాలు మనం మన జీవితాల్లో చూస్తాం కదా. యోహాను సువార్త 21వ అధ్యాయం మన అందరికీ తెలుసు కదా. పేతురు, ఆంద్రియ, యోహాను. ఆంద్రియ గారు ఏరి? ఆంద్రియ గారు లేరా? చేపలు పడతాకి వెళ్ళారా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు ఇక్కడ 21వ అధ్యాయంలో యోహాను సువార్తలో. మేము కూడా వస్తాం, నేను వెళ్తున్నానంటే మేము కూడా వస్తాం అని వెళ్ళారు. వీళ్ళందరూ మేము 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 అని చేసిన ప్రయత్నం ఎన్ని చేపలు పట్టగలిగారంటే 0. కానీ వీరి ప్రయత్నంలో యేసయ్య వచ్చాడు. అర్ధరాత్రి దాటాక మీ కుడి ప్రక్కన వలలు వేయమన్నాడు. 153 పెద్ద చేపలు వాళ్ళు పట్టుకోగలిగారు. అంటే వారి ప్రయత్నంలో దేవుడు ఉన్నప్పుడు ఫలితం ఉంటుంది. మనిషి కూడా అనుకుంటాడు, ఉదయం 4 లేచి చదువుదాం, నైట్ 1 గంట వరకు టీ తాగి చదువుదాం. టీ తాగి చదివితే టీ పిచ్చోడు అవుతావు, చదువు రాదు. జనాలు అనుకుంటా టీ తాగి చదువుతారంట. గొప్పడిరా నువ్వు కదా. కొన్నిటికి అలవాటు పడకపోవడమే మంచిది. టీకి, కాఫీకి అలవాటు పడకపోవడమే మంచిది. వాస్తవంగా కాఫీ తాగిన వెంటనే మనిషి ఏదో రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది, కానీ దానికి అలవాటు పడ్డాడు అనుకోండి, ఇంక శరీరం ఏం కోరుకుంటుంది? అదే కోరుకుంటుంది. ఇక కాఫీలో నుంచి ఇక స్ట్రాంగ్ కాఫీ కావాలి. మళ్ళీ డిప్యూటీ సీఎం కాఫీ ఒకటి కొత్తగా వచ్చింది, అది కూడా కావాలి. అరకు సౌత్ కాఫీ అని సపరేట్ సీసా వచ్చింది. పవన్ కళ్యాణ్ దానికి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు అరకులో పండే గింజల్ని ప్రమోట్ చేయడానికి, ఆ రైతులకి లాభాలు రావడానికి ఈయనే దాన్ని తాగండి తాగండి అంటున్నాడు.
అలాంటి అలవాటు చేసుకోకపోవడమే మంచిది. అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇక మున్సిపాలిటీ ఎద్దు కనుక ప్రతి చెత్తకుండి దగ్గర ఆగినట్టు ఆగటమే. నువ్వు కూడా సుధా టీ స్టాల్ దగ్గర ఆగుతావు, మోడర్న్ ఛాయ్ దగ్గర ఆగుతావు, టీ టాప్ దగ్గర ఆగుతావు, టీ టైం దగ్గర ఆగుతావు, ఆన్ టీ దగ్గర ఆగుతావు, ఎట్ టీ దగ్గర ఆగుతావు, అన్ని చోట్ల ఆక్కుంటూ వెళ్తావు. ఇక ఎప్పుడు వెళ్ళేది కదా. మళ్ళీ మధ్యలో కొత్తగా ఒకటి తయారయ్యాడు, కోలాపూర్ బెల్లం టీ అని, అక్కడ ఆగుతావు. మళ్ళీ ఈ ఇంకోటి రాజస్థాన్ ఒకటి తగిలితే ఆడి దగ్గర ఆగి అల్లం బెల్లం మసాలా టీ అంటావు. వాడేమో చెవుకు పోగు పెట్టుకొని మధ్యలో ఇలా అనుకుంటా ఆడేస్తూ ఉంటాడు, అది తాగుతావు. ఇవన్నీ ఏంటండి? ఆఖరికి ఏమంటావు? 5 సంవత్సరాల తర్వాత తాగావు, బాగానే ఉంది, తర్వాత ఏమంటావు? ప్యాంటాప్ ఉందా, ఒమేజ్ ఉందా, గ్యాస్ ట్యాబ్లెట్ అడుగుతావు. అవసరమా? ఐ రెస్పెక్ట్ యువర్ టీ, మిమ్మల్ని ఏమంటలా, మీరు టీ తాగండి, తృప్తిగా తాగండి, నేనేం అబ్జెక్ట్ చేయట్లా. కానీ ఏంటంటే అలవాటు చేసుకోకూడదు, అది లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది అనే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. ఎందుకనంటే అది ఏమీ బువ్వ కాదు. ఇప్పుడు మనం ఏమైనా బువ్వ తింటే, అన్నం తింటే అది డైజెస్ట్ అయ్యి రక్తంలోకి గ్లూకోజ్గా మారి శక్తి ఇస్తుంది. టీ ఏమి ఇస్తుంది నీకు? ఆలోచించాలిగా, ఏమీ ఇవ్వదు. అందుకని కొన్ని జాగ్రత్తగా ఉండాలి. కానీ నిన్ను ఆడిచ్చేస్తుంది టీ అయితే. అందుకే టీ పిచ్చోళ్ళు ఉంటారు, ఉన్నారా మన ప్రాంతంలో కూడా? ఉంటే చెప్పు, చిన్న కిషోర్ అన్న చేత. అదేంటిది అది? అదే ఫ్రాంచైజీ పెట్టిద్దాం, టీ టైం లాంటివి. కానీ ఒక రోజు వస్తుంది, ఇక అవి లేకపోతే బండి నడవదనే పరిస్థితికి తెచ్చుకోకూడదు. ఏదైనా సరే, అది తిండి అయినా, ఈ టీ అయినా, మరి ఏమంటారు వాటిని, ఆ తాగుబోతులా తయారవ్వకూడదు. అందుకే గమనించండి, కొంత అవసరం మనిషికి, ముఖ్యంగా విశ్వాసికి కొంత నియంత్రణ అనేది అవసరం. నియంత్రణ, కంట్రోల్ ఉండాలి. లేకపోతే మితంగా ఉంటేనే పరుగు పందెంలో పరిగెత్తగలం, మితంగా లేకపోతే మనం పరిగెత్తలేము. గమనించండి, ఆ రోజునున్న పరిస్థితి ఏంటంటే, యోసేపు అంత జ్ఞానముతో నింపబడ్డాడు. దాన్ని బట్టే ఆ జ్ఞానము అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. చెప్పాను కదా, ఈ మికాయేల్ వాడికున్న AK-47 కనిపెట్టినోడికి ఉంది జ్ఞానమే, కాదంటలా. కానీ దానివల్ల అనేకులు ఆశీర్వదించబడలా. కానీ యోసేపు తీసుకున్న నిర్ణయం వల్ల అనేకులు కూడా ఆశీర్వదించబడ్డారు. అందుకని దీన్ని యాకోబు భక్తుడు ఏమంటాడంటే, పైనుండి వచ్చు జ్ఞానం అంటాడు. పైనుండి వచ్చే జ్ఞానము. 3వ అధ్యాయము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామా? అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాంటిది? అది పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఈరోజు సమాధానం ఉంటుంది కదా అందరికీ. నిన్న సమాధానం ఉందా? అండ్ నిన్న చికెన్ లేదా? ఈరోజు ఉంటుంది కదా సమాధానం. ఈరోజు ఖచ్చితంగా ఉండాలి. నిన్నున్నా లేకపోయినా, నిన్న పెళ్ళికి వెళ్ళినా సరే, ఈరోజు సమాధానం ఇంట్లో ఉండాల్సింది. అంతే, సాయంత్రం కల్లా సమాధానం ఉండిపోవాలి. రేపటి సంగతి తర్వాత. రేపంతా ఆకుకూరలో క్యారేజీగా పాపం పిల్లలకి. ఎలాంటిది? పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైంది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా. గమనించండి, ఈ లోబడటం అనేది ఈరోజు మనం చూసిన నోవాహులో గమనిస్తాం, సొలొమోనులో గమనిస్తాం, సమూయేలులో గమనిస్తాం, యోసేపులో మనం గమనిస్తాం. ఈ లోబడటం అనేది యేసయ్యతో పాటు ప్రయత్నించిన, ఆయన సలహాతో ప్రయత్నించిన శిష్యుల్లో కూడా మనం గమనిస్తాం. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? 153 చేపలు వాళ్ళు పట్టుకోగలిగారు. వాళ్ళు ప్రయత్నించినప్పుడు రాలా. దేవుని మాటకు లోబడి ఎప్పుడైతే ప్రయత్నించారో అప్పుడు అంత గొప్ప ఫలితాన్ని వాళ్ళు చూడగలరు. సులభంగా లోబడేది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనిన నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు
విత్తబడును. గమనించండి. అందుకని ఇది ఎటువంటి జ్ఞానము? పైనుండి వచ్చే జ్ఞానము. అది మొదటిగా ఎటువంటిది? పవిత్రమైనది. అందులో ఏ దురుద్దేశము ఉండదు. కొన్ని సందర్భాల్లో జ్ఞానానికి దురుద్దేశం ఉంటుందా అంటే ఉంటుందిగా కదా. అందుకని చాలామంది యుక్తిగా ఉంటారు. ఏది? జ్ఞానం విషయంలో కూడా ధారాళంగా అది వస్తుంది దేవుడిని అడిగితే అని తెలిసి కూడా మానవ ప్రయత్నాల్లో కొంత యుక్తిగా ఉన్నారనుకోండి, అది దురుద్దేశంతో కూడిన జ్ఞానం. ఇంకొకటి, దేవునికి అంగీకార యోగ్యంగా లేని జ్ఞానము కూడా దురుద్దేశకరమైంది. నా తెలివితేటలు ఆశీర్వాదానికి కాకుండా సహోదరుల వినాశనానికి వాడతాను అనుకుంటే అది కూడా దురుద్దేశమే, పవిత్రమైన జ్ఞానం కానే కాదు. అందుకనే మన ఆలోచన లేదా మన లక్ష్యం మంచిదై ఉండాలి. మన లక్ష్యం మంచిదై ఉండాలి. నిన్న సాయంత్రం నా కడుపు నిండిపోయింది. నేను ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూ రబ్బుని వాళ్ళ చెల్లి, అంటే మా చెల్లి పిల్లలతో ఆడుకుంటూ మాట్లాడుతూ అన్న, అరే అబ్బాయి పెద్దయ్యాక ఏమవుతావురా అన్న. ఆడు అన్నాడు తడుముకోకుండా, మిషనరీ అవుతాం మావా అన్నాడు. నా కడుపు నిండిపోయింది అంతే కదా. మా వాళ్ళు ఎంతసేపు సింగనగర్ నాది, పాయకాపురం నాది, బోడపాడు నాది, ఇంకోటి ఏమన్నాయి రాజీవ్ నగర్ నాది అనుకుంటా ఎంతసేపు వాటాలు వేసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈడేమన్నాడు, నేను మిషనరీకి వెళ్తాను అన్నాడు. నేను ఆగుతానా? నేను క్వశ్చన్ బ్యాంక్ కదా. ఎక్కడికి వెళ్తావురా అన్న. మామ చైనా వెళ్తాను అన్నాడు. నేనన్నా, అరే నా పేరు తెలుసా అంటే జాయ్ మామ అన్నాడు. కాదురా డాక్టర్ జాయ్ మామ, నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా నాకు ఒకసారి ఫోన్ చేయరా అన్న. ఇక అంతకుమించి మనిషికి ఏం కావాలండి? మిషనరీకి వెళ్తాను అన్నాడు కదా. మా చెల్లి కూడా అండి అలాగే పెంచింది. నేను వెంటనే మా చెల్లికి ఫోన్ చేసి ఇలా అన్నాడు అంటే, అవునన్నయ్య చిన్నప్పుడే వాళ్ళని మిషనరీ పరిచర్యకు నేను సమర్పించేశాను. ఇంకంత మించి ఏం కావాలి కదా. ఈ బళ్ళారి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుచూపు మేర మీకు ఎక్కడ మందిరాలు కనిపించవు. భయంకరమైన విగ్రహారాధనలో ప్రజలు ఉంటున్నారు. అన్ని అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి, కానీ ప్రభువుని తెలుసుకునే అవకాశమే లేదు వాళ్ళకి. ఎటు చూసినా అసలు ఇటువంటి విగ్రహారాధనే తప్ప ఎక్కడా మందిరాలు కనిపించవు. నేను అనుకున్నా, ఈ ఎక్కడో నుంచి ఇక్కడికి ఎవరు జనాలు రాలేరు కదా. అంత త్యాగం ఈ రోజున ఎవరికి ఉంది? ఎవరి కాళ్ళు ఏంటంటే దేవుడి పేరు చెప్పుకొని మేము కనిపించాలనుకునే వాళ్ళే, కానీ మేము స్వయాన్ని కూడా వదిలిపెట్టుకొని దేవుని కోసం మేము ఉంటాం అనుకునేది ఎవడున్నాడు ఈ రోజున? అందుకే ఏ ప్రాంతాల్లో అయితే మందిరాలు లేవో, పరిచర్యలు లేదో అక్కడే ఎవరో ఒకరిని దేవుడు లేపుకుంటే బాగుంటుంది అనేది నా ప్రార్థన కదా. ఈ మిషనరీ ప్రయాణాల్లో ఇప్పుడు ఏదో నేను ఈ 1-2 రాష్ట్రాలు వెళ్ళినప్పుడు ఈ వాతావరణానికి వీటికి ఇంత తేడా వస్తుంది. దేశం కాని దేశం వచ్చి 200-300 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎంత పరిచర్య చేసి ఉంటారు మనకి. డబ్బుంటే ఉండొచ్చు, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించి ఉండొచ్చు, కానీ వాతావరణం, ఆరోగ్యం, ఇంకా ఎన్ని అంశాలు ఉంటాయి ఇందులో వాళ్ళు ఇక్కడ సేవ చేయాలంటే. అనంతపురం, గుత్తి ఈ ప్రాంతాల్లో తండాలన్నింటికి వెళ్ళా. కొద్దిగా అక్కడికిక్కడికి కొంత సంస్కృతిలో కొంత తేడా ఉంది. వాళ్ళ వ్యవసాయం గురించి మాట్లాడా, వాళ్ళతో దేవుని గురించి పంచుకున్నా. భాష మాట్లాడేపాటికి ఒక్కొక్కరికి సంతోషం అయిపోయింది. వాళ్ళ భాషలో మాట్లాడేగా మొఖాలు ఇచ్చుకున్నాయి. జయమ్మ గారు నవ్వుతున్న చూడండి, అలా నవ్వుకుంటా కూర్చున్నారు అందరు నా చుట్టూరే ఆ యాప్ సెట్ దగ్గర. అప్పటి వరకు మాత్రం భాష మాట్లాడకుండా తెలుగు మాట్లాడినంతసేపు ఎవడు రాయుడు అన్నట్టు చూశారు. ఎప్పుడైతే భాష మాట్లాడటం మొదలుపెట్టాను, అబ్బో ఒక్కడికి పండగ అయిపోయింది. ఆహా ప్రభువా భాష నేర్పించావయ్యా, వందనాలు అనుకున్నా. ఎందుకనంటే అంతమందిని ఆ రోజున కలవటానికి అవకాశం వచ్చింది. వారికి సువార్త అనే బీజం వేయటానికి అవకాశం వచ్చింది. అందుకనే గమనించండి, ఈ పైనుండి వచ్చే జ్ఞానం మనిషిని ఆ రకంగా చేసేస్తుంది. ఎందుకనంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనిషిని చేసినప్పుడు ఈ మనిషి దేవునికి ఉపయోగపడకపోతే ఎందుకు అంటా నేను. దేవునికి ఉపయోగపడాలిగా. మనిషి అనుకుంటాడు నాకు నేను ఉపయోగపడితే చాలు కదా.
మహా అయితే కొన్ని సంవత్సరాలకి అందరికంటే ఎర్లీగా నా మోకాళ్ళు ఇవన్నీ అరిగిపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రయాణాలు అది ఇది అడావుడి ఇవన్నీ కదా, అందరికంటే కాస్త ముందుగానే పోవచ్చు. పోని ఎవడైనా నన్ను అడ్డుకుంటే చంపేస్తారేమో. వాళ్ళు చంపవసరంలా, మా కుటుంబం ఎప్పుడో చంపేసింది నన్ను. వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం నన్ను ఎప్పుడో చంపేశారు. ఎవడో ఆర్ఎస్ఎస్ వాడు ఇంకేం చంపవసరంలా నన్ను కదా. స్వార్థ చెప్పడం తప్ప ఏముంటుంది మన పని. అందుకని మన లక్ష్యం సరైనదై ఉండాలి. దేవుడిది ఇస్తే నేనేం చేస్తానో చెప్పగలిగే పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. దేవుడిని కొన్ని తలాంతులు ఇస్తే ఈ తలాంతులతో నువ్వేం చేస్తావు కదా. చాలామంది ఈ రోజున దేవుడిచ్చిన తలాంతులతో వాళ్ళను వాళ్ళు గొప్ప చేసుకోవటం ఎక్కువైపోయింది. కానీ ఈ రోజున ఈ రక్షించబడని వీళ్ళ పట్ల బాధ్యత ఏముంటుంది ఈ రోజున క్రైస్తవులకి? అందుకే వాస్తవానికి నేను బళ్ళారి వెళ్ళటం వారం ఆలస్యం. ఈ వారం ఎందుకు ఆగానంటే ఒక అయ్యగారు వస్తానని ఆపాడు. ఆయన వచ్చేటట్లేడు. ఆయన వచ్చేలోపు ఇంకెంతమంది సువార్తను అంగీకరించకుండా వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో నేను ఇంకా హుటాహుటిని వెళ్ళిపోయాను. అందుకని ఎప్పుడు ఇటువంటి పనుల్లో ఆలస్యం చేయకూడదు. దేవుడిని అడిగేటప్పుడు మంచి ఉద్దేశంతో అడగాలి. ప్రభువా, ఈ తలాంత్ ఇస్తే నేను దీనికోసం వాడతా కదా. అందుకనే స్వయాన్ని విడిచిపెట్టాము అనుకోండి, ఖచ్చితంగా దేవుని కోసమే వాడతాం. అప్పుడే అది ఎటువంటి జ్ఞానం అవుద్ది? పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైన జ్ఞానం అవుతుంది. పవిత్రమైన జ్ఞానం అవ్వాలంటే మన ఉద్దేశం సరైనదై ఉండాలి. కరాటే నేర్చుకున్న ఉద్దేశం ఆత్మరక్షణ అయ్యి ఉంటే అది పవిత్రమైన ఉద్దేశం, మంచి ఉద్దేశం. కానీ కరాటే నేర్చుకున్న ఉద్దేశం ఎదుటోడిని చంపేసే ఉద్దేశం అయితే అది మళ్ళీ మంచిది కాదు కదా. అందుకనే ఉద్దేశం మంచిదై ఉండాలి. మన మోటో సరైనదైతే కదా, ఇక మిగిలిన అవసరతలు అంటారు ఆయన ఇచ్చే టైంకి ఇచ్చేస్తూ ఉంటాడు, జరిగే పరిచయం జరిగిపోతూనే ఉంటుంది. ఇందులో మనం దేని గురించి భయపడిన అవసరంలా. గమనించండి, ఈ రోజున భారతదేశంలో చాలా ప్రాంతాలు సువార్త అంగీకరించని ప్రాంతాలు ఉన్నాయి. వాటి పట్ల మనం ఒక భారం కలిగి ఉండాలి. అట్లీస్ట్ వారి నిమిత్తం మనం ప్రార్థన చేసే పరిస్థితుల్లోనైనా ఉండాలి. వెళ్ళే అవకాశాలు లేనప్పుడు కనీసం వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేసే పరిస్థితిలోనైనా ఉండాలి. ఒక తమ్ముడు నన్ను రైల్వే స్టేషన్కి దించాడు. ట్రైన్ వస్తుందంట ఆ రోజు హడావుడిగా. అతను అన్నాడు, దించాక నన్ను రైల్వే స్టేషన్ దగ్గర, అయ్యగారు మీరు వెళ్ళారు, కనీసం మిమ్మల్ని ఇక్కడి వరకు దించాను అంటే మీ సువార్తలో నేను కూడా భాగమయ్యాను అన్నాడు. కనీసం ఆ పనైనా చెయ్యాలి మనం, ఆ పనైనా చెయ్యాలి. అప్పుడు గమనించండి, దేవుణ్ణి మనం నమ్ముకున్న ఉద్దేశం మంచిదై ఉండాలి. ఆయన్ని వెంబడించే ఉద్దేశం మంచిదై ఉండాలి కదా. ఇవన్నీ కొంతకాలం ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు అంటే మన సహోదరుల రక్షణ కోసం ప్రయాసపడమనే ఉంచాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. గమనించారు, అట్లీస్ట్ ఒక బీజం వాళ్ళ మనసులో నాటుకుంటే దేవుని గురించి అది ఏదో ఒక రోజున కార్యం జరిగిస్తుంది. అది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. చదువు లేని వాళ్ళతో మాట్లాడి మనం సువార్త చెప్పచ్చు. చదువుకున్న వాళ్ళకి కరపత్రాలు ఇచ్చి మనం సువార్త చెప్పచ్చు. ఇన్ని రకాలుగా ప్రభువుని పరిచయం చేయొచ్చు, అన్ని రకాలుగా మనం చేయొచ్చు. రాయగడ వెళ్ళినప్పుడు వారికి అవసరతలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ తండాల్లో పెద్దగా అవసరతలు లేవు. వీరికి రక్షణ ఒక్కటే అవసరత. కాబట్టి మన ఉద్దేశం మంచిదై ఉండాలి. చాలామంది విజయవాడ వచ్చి సేవ చేయడానికి ఇష్టపడతారు, కానీ ఈ ప్రాంతాలు వెళ్ళి సేవ చేయడానికి ఇష్టపడరు. ఎందుకనంటే వాళ్ళు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారంటే దీనికోసమే వాళ్ళు నమ్ముకున్నారు. మేము కనిపించాలి. ఎలా కనిపించాలి? మమ్మల్ని మేము గొప్ప చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? దేవుణ్ణి చూపించాలి.
చాలా ఉద్దేశాలు ఇలాగే ఉంటున్నాయి, ఇలాగే ఉంటున్నాయి. అందుకని ఎంత ఖండితంగా చెప్తున్నాను నేను. ఒక సేవకుడు ఈ పరిచర్య విధానం కానీ ఇవన్నీ చూశాక ఏమన్నాడంటే, అయ్యగారు నాకు మీలాగా ఉండాలని అనిపించింది, ఉండటానికి ఒక వారం 10 రోజులు ప్రయత్నించానండి, తర్వాత నాకు అర్థమైపోయింది నేను మీలాగా ఉంటే నా పిల్లలకి నేను అన్నం కూడా పెట్టలేదని నాకు అర్థమైంది అన్నాడు. పెట్టలేరు సార్. నువ్వు సరిగ్గా సేవ చేస్తే చెప్పాగా, నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అయిపోవచ్చు. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితుల్లో ఉంటావు. అందుకనే మన జ్ఞానము ఎలాగుండాలి? పవిత్రమైనదిగా ఉండాలి. ఉండాలి అంటే మన లక్ష్యం మంచిదై ఉండాలి, మన ఉద్దేశం మంచిదై ఉండాలి. అలాగే మన జ్ఞానం ఎలా తెలియజేయబడుతుంది? మన క్రియల ద్వారా తెలియజేయబడుతుంది. యోసేపు క్రియలే కదా యోసేపు జ్ఞానవంతుడిగా అనిపించటానికి ఉపయోగపడి. యోసేపు గనక డేరింగ్ స్టెప్ తీసుకొని 7 సంవత్సరాలు అన్నీ జాగ్రత్తగా భద్రం చేయకపోతే ఆ క్రియలు కనిపించేవి కాదు ఎవరికి. ప్రపంచం అంతట్లాగానే ఐగుప్తు కూడా కరువులోనే ఉండిపోయేది. గమనించండి. అందుకే మనం గమనించగలిగితే యాకోబు పత్రికలోనే రాయబడి ఉంటుంది, 3వ అధ్యాయము 13వ వచనంలో, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను, ఇది జ్ఞానికి ఉండవలసిన లక్షణం. గమనించండి, జ్ఞానముతో కూడిన సాత్వికము. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. కానీ మోషే ఐగుప్తుకు సంబంధించిన సకల విద్యలు అభ్యసించాడు, కానీ దేవుడు ఏమంటున్నాడు? సాత్వికుడు అంటున్నాడు. అందుకనే జ్ఞానముతో కూడిన సాత్వికము, జ్ఞానముతో కూడిన సాత్వికము. ఈ బీకామ్ చదివిన వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు. బీకామ్ చదివిన వాళ్ళు ఎంత రాజకీయం చేశారనుకోండి, పిహెచ్డీ చేసినోడు ఇంకెంత రాజకీయం చేయాలి. కానీ పిహెచ్డీ వాడు చేయడు, వాడి పిహెచ్డీ చేసిన సంస్కారం అడ్డొస్తుంది. ఇలా చేయకూడదు, ఇలా ఒక అడుగు దిగి మెట్టు దిగి దిగజారి ప్రవర్తించకూడదు అనిపిస్తుంది. అందుకనే జ్ఞానం కలిగినోడు ఎలాగ ఉంటాడు? సాత్వికుడుగా ఉంటాడు. మోషే కావాలంటే తిరుగుబాటు చేయొచ్చు, కొంతకాలం చేశాడు ఐగుప్తులో ఉండి, వద్దు అనవసరం. ఒక రకమైన ఎలినేషన్ వచ్చేసింది మోషేలో, అంటే వేర్పాటు వాదం వచ్చేసింది. వేర్పడిపోయాడు, ఐగుప్తుని విడిచిపెట్టేశాడు, ఇటు అరణ్యంలోకి వచ్చేసాడు. గమనించండి, ఇక మరి అన్నాడు కూడా తను జ్ఞాని, లేకపోతే ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించాను అన్నది ఎక్కడ ప్రస్తావించాల. పౌలపోస్తలుడేం తక్కువ? అకులా ప్రిస్కులాలతో కలిసి ఏం చేశాడు? షామానాలు కుట్టుకున్నాడు, గుడారాలు కుట్టుకున్నాడు. నేను గమలియల్ దగ్గర రీసెర్చ్ స్కాలర్ని, నేను ఎథెన్స్ దగ్గర తార్సస్ యూనివర్సిటీలో నేను చదువుకున్నాను అన్నాడా? అనలేదు వాళ్ళతో. ఎందుకని? ఆ జ్ఞానము సాత్వికముతో కూడుకొని ఉంది. గమనించండి. కాబట్టి జ్ఞానము సాత్వికము గలదై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. క్రియలు ఉండాలి, దీనత్వము కూడా ఉండాలి, సాత్వికము కూడా ఉండాలి. చాలా సందర్భాల్లో కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు జనాలు ఫోటోలు తీసేవాళ్ళు ఎక్కువైపోతారు, కానీ సాయం చేసేవాళ్ళు తక్కువైపోతారు. క్రియలే మరి అక్కడ క్రియలు ఉండాలి కదా. అంటే మరీ తగలబడిపోయి పెద్ద ఇండస్ట్రియల్ ఫైర్ అయితే అది వేరే విషయం, కానీ చిన్న చిన్న ప్రమాదాలు ఉంటాయి చూడండి, వాటికి కూడా జనాలు ఫోటో తీస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడు టీవీ 9 మూర్తి, టీవీ 5 మూర్తిలు అయిపోతారు ఆ టైంకి.
వాడి కెమెరా ఫోన్ తీసుకొని ప్రతిదీ తీసేయటం ఇదే పని. కానీ సాయం చేసేవాడు తక్కువైపోతాడు. సాయం చేస్తేనే క్రియలు కనిపించేవి అక్కడ. అందుకనే గమనించండి, సాత్వికం ఉండాలి, అట్ ద సేమ్ టైం వారి క్రియలు కూడా మనకి కనిపించాలి. దాని వలనే యోగ్యమైన ప్రవర్తన అందరూ చూసి ప్రభువుని మహిమపరుస్తారు. గమనించండి, దానియేలు జీవితంలో ఇదే దీనత్వము, సాత్వికము, ఇదే విశ్వాసముతో కూడిన క్రియలు మనం చూస్తూ ఉంటాం. అందుకనే దానియేలు జీవించిన విధానాన్ని చూసి, దానియేలుకున్న విశ్వాసాన్ని చూసి ఆఖరికి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏమన్నారు? దానియేలు దేవుడే నిజమైన దేవుడు అన్నారు. హల్లెలూయా. అంటే ఈ క్రియల వల్ల ఎవరు మహిమపరచబడుతున్నారు? దేవుడే మహిమపరచబడుతున్నాడు. ఈ క్రియల వలన దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే మనం ఏ జ్ఞానం కోసం ఎదురు చూడాలంటే పైనుండి వచ్చే జ్ఞానం. అది పవిత్రమైంది, అది మృదువైనది. అటువంటి జ్ఞానం కోసం మనం ప్రభువుని అడిగి పొందుకోవాలి. ఆ జ్ఞానం వలన మనిషికి ఎటువంటి అపాయం కూడా ఉండదు కదా. ఈ AK-47 కనిపెట్టినోడు వాడికి మనశ్శాంతి లేదు, ఆఖరికి అలాగే చనిపోయాడు. అందుకే గమనించండి, దేవుడిచ్చే జ్ఞానము మనిషిని ఆశీర్వాదంలో ఉంచుద్దు కానీ అసమాధానంలో ఉంచదు. అటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని సొలొమోను మహారాజు అనుభవించాడు, తన పరిపాలనలో చేసి చూపించాడు. కాబట్టి ఏమంటున్నాడు? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన నోట నుండి. ఆయన నోటి మాటతోనేగా ఈ సృష్టి మొత్తం కూడా సృజించబడింది. ఆయన నోటి మాటతోనే మన జ్ఞానము స్థిరపరచబడుతుంది, మనకి తెలివితేటలు ఉంటాయి, మనము కూడా వివేచన కలిగి, వివేకము కలిగి, విశ్వాసముతో ప్రభువుని మహిమపరిచే వారంగా ఉంటాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. తెలివి, వివేచన మీ నోట నుండి వస్తాయని మేము బోధించబడ్డామయ్యా. జ్ఞానము మీ వలన కలిగింది నాయన. అటువంటి జ్ఞానముతో, పైనుండి వచ్చే జ్ఞానముతో, దైవికమైన జ్ఞానముతో, ఆత్మ జ్ఞానముతో ప్రతి వ్యక్తిని నాయన మీరు నడిపించండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే